ఈరోజు చైతన్యపురి డివిజన్లో గత 5-6 రోజుల నుంచి మహిళలు వీళ్ళకు చేతి దండం పెట్టాలి. ఎందుకంటే ఎంత పోరాటం చేస్తున్నారంటే వాళ్ళకు ఆకలి నీరు అన్నీ పక్కన పెట్టిండ్రు. తమ ఇళ్ళను ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఒక తెలంగాణ స్త్రీ శక్తి ప్రదర్శించింది. అంటే ఇది హ్యాట్స్ ఆఫ్ వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు వేరేల కోసం కొట్లాడతలేరు. తమ ఇండ్లు ఎందుకు గుంజుకుంటారని చెప్పి అడుగుతున్నారు. తమ ఇళ్ళకి వెళ్ళి బయటికి ఎందుకు నూకుతున్నారు అని అడుగుతున్నారు. మా ఇండ్లు ఎప్పుడో మేము 40 ఏళ్ళ కింద కట్టుకున్నాము అని 5 రోజుల నుంచి పోరాటం చేస్తే ఏ ఒక్క అధికారి కూడా ఈ రోజు వరకు వచ్చి వాళ్ళకి ఇప్పటికి కూడా భరోసా కల్పిస్తలేరు. అట్లా వీళ్ళు భరోసా కల్పించకపోగా రాత్రి మళ్ళీ 2 గంటలకు వస్తున్నారంట. పోలీసు వాళ్ళు వచ్చి మీరేం ఆలోచన చేసేదాన్ని అడుగుతున్నారు దర్వాజాలు కొట్టి. ఇది ఏం రజాకార్ల రాజ్యమా, నైజాం రాజ్యమా? అరే ప్రభుత్వం అసలు ఏం చేస్తున్నదో అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా 6 రోజులు 7 రోజులు అవుతుంది. సిటీ మొత్తం హైదరాబాద్ అల్లాడిపోతుంది. మూసి పరివాహక ప్రాంతము. ఒక అధికారి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంకొక అధికారి ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంకో ఆయన. అరే ఏంది ఇది? అసలు రాష్ట్రం రావణ కాష్టం అవుతున్నది. పిల్లలు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. పెద్ద మనుషులు బీపీ షుగర్లతో హాస్పిటల్ పాలవుతున్నారు. అన్నం లేక పని లేక దినగండంగా వాళ్ళు గడుస్తుంటే మీరు ఇదా స్టేట్మెంట్లు? మీ స్టేట్మెంట్ల మీద నడిపే రాజ్యమా మీది? అసలు మీ దగ్గర శక్తి లేదు. ఈ రాష్ట్రాన్ని ఎట్లా నడిపించే ఆలోచన లేదు. కేవలము బ్లాక్మెయిలింగు, చీటింగు, కరప్షన్ కోసము తప్ప ఇంకా ఏ పని చేస్తలేదు మీరు. సరే మీ స్కీములు పక్కన పెట్టు, ఇంకేమైనా పక్కన పెట్టు. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని మొత్తం అంధకారంలోకి నెట్టేసిర్రు. ముందు బందుకొచ్చి ఈ మహిళలకు భరోసా అయ్యాయా? ఈ మహిళలకు భరోసా అయ్యి వాళ్ళ ఇల్లు మేము గుంజుకోము, ఈ మూసి దాన్ని మేము తక్షణం నిలిపివేస్తున్నామని చెప్పి ఒక ప్రకటన చేయి. మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకుంటావు. ఇప్పటికన్నా నువ్వు కళ్ళు తిరగకపోతే, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, అధికారులు కూడా చెప్తున్నా మీ స్టేట్మెంట్లు ఎవరికి కావాలి? మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైనా నడుస్తుంది అనుకున్నావా? చిత్తు కాగితంతో సమానం మాకు మీ స్టేట్మెంట్లు, మీ ఆర్డర్లు. దమ్ముంటే రండి చూసుకుందాం. మేము అందరూ సంఘటితంగా ఉన్నాం. ఇక్కడ చైతన్యపురి డివిజన్లో ఉన్న మహిళలందరూ తమ కుటుంబాల పనుల విషయంలో కూడా పక్కన పెట్టి అంతా ఒకటే అన్న భావనతోటి ఈ రోజున వాళ్ళ ఇల్లు కాపాడుకోవడానికి దేనికైనా తెగించి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, వీళ్ళ శక్తి నీ దాకా వచ్చేంత వరకు చూసుకోకు. నీ యొక్క సెక్రటరియట్ వచ్చేంత వరకు చూసుకోకు. స్త్రీ శక్తి మేలుకొని నీ సెక్రటరీకి వచ్చిందంటే ఆ రోజున నువ్వు జీవితంలో ఇంకొకసారి ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్గా నిలవడానికి కూడా అనర్హుడు అవుతావు. కాబట్టి ఖబర్దార్ తెలుసుకో.